శివతత్వం ఊహాతీతం. శివతత్వం నిగూఢమైనది, ఊహాతీతమైనది. దాన్ని పూర్తిగా లోతుగా అర్థం చేసుకోవడం సులభం కాదు. బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు, విష్ణువు నడిపిస్తాడు, శివుడు లయం చేసుకుంటాడు. లయం చేసుకోవడం అంటే ముక్తిని ప్రసాదించడం. ఆ ముక్తి కోసమే మునులు నిరంతరం తపస్సు చేస్తారు. ఆదిదేవుడు చాలా అమాయకుడు. భక్తులను అడిగినవన్నీ అర్హత కూడా చూడకుండా నిచ్చేస్తూ ఉంటాడు. దాన్ని సజ్జనులు ముక్తికి పొందడానికి ఉపయోగించుకుంటారు. దుర్మార్గాల్లో దాన్ని స్వలాభం కోసం వాడుకుని కొన్ని వికృత చేష్టలు చెడ్డ చేస్తూ విలాసాల్లో గడిపేస్తుంటారు. శంకరుడు త్యాగశీలి. అందుకే క్షీరసాగర మద సమయంలో పుట్టిన అలాహలాన్ని స్వీకరించి తన గణంలో బంధించాడు. మహావిష్ణువు అతిలోక సౌందర్యవతి సంపద స్వరూపిణి లక్ష్మీదేవిని స్వీకరించాడు. అందుకని శివతత్వం అన్నది గొప్పది, ఊహాతీతమైనదన్నమాట. లోకాలను వెళ్ళే విశ్వనాథుడికి తలపై కిరీటం కూడా ఉండదు. ఒంటికి బూడిద రాసుకుని పులి చర్మాన్ని వస్త్రంగా ధరించి ఎద్దురు వాహనంగా చేసుకుని కొండల మీద నిత్యం ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయనకు సర్పాలే ఆభరణాలు. అలాగే నిరాడంబరుడు శివుడు. లోకాలను వెళ్ళే విశ్వనాథుడికి తలపై కిరీటం కూడా ఉండదు. ఆయనకు సర్పాల జటాయుజుడు అలంకారం. ఇలాంటి వేషధారణతో పార్వతిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అర్ధనంగా పురుషుడా, లోకోత్తమ సౌందర్యతను పార్వతీని కాబోయే భర్త అని చివరకు పార్వతీదేవి కూడా కాస్త చిరాకు పడింది. అప్పుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఆ పరమేశ్వర పాదాలను నమస్కరించి పవిత్ర జలాలతో కాలు కడిగి భక్తిపూర్వకంగా పెళ్లిపేటలపై నడిపించాడు. మహాజ్ఞాని అయిన విష్ణువుకు తెలుసు ముల్లోకాలు పరమేశ్వరి పాద ధూళికి కూడా సరిపోవని. ముల్లోకాలు కూడా పరమేశ్వరి పాద ధూళికి కూడా సరిపోవు. శివుని ప్రసన్నం చేసుకోవాలంటే మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. ద్వేషము కోపం ఉన్న చోట ఆయన ఉండలేడు. దయాక్షేమం ఉన్న చోట ఈశ్వరుడు ఉంటాడు. ఈ గుణాలు లేకుంటే ప్రతిరోజు పంచాక్షర పాలన చేస్తాను, పక్కింట్లో కోసిన పూలతో పూజ చేస్తాను, బిందులు కొద్ది నీళ్ళతో అభిషేకం చేస్తానంటే కుదరదు. అది శుద్ధ దండగ. ఈశ్వరుడు ఎంత అభిషేక ప్రియుడైనా ఆయనకు కమండలాల్లో కాసి నీళ్ళు చాలు. ఇక పూలంటే అర్థం నీ హృదయం అనే ఆ పుష్పం. అంతేగాని దొరుకుతున్నాయి కదా అని బండెడు పూలు పత్రాలు తెచ్చి స్వామి కళ్యాణం నింపేయకూడదు. అర్ధనారీశ్వరుడు పరమార్థం. ఇక అర్ధనాశన తత్వంలోని పరమార్థం ఏమిటంటే అది భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమానుగారు ప్రతీక. ఈ కాపులంలో భార్యాభర్తల మధ్య సాహిత్యం ప్రేమలు ఉంటాయో అక్కడ పరమేశ్వరుడు ఏదో ఒక రూపంలో ఉంటాడు. పార్వతికి శివుడికి తన ఎడమ వైపు ఎందుకు స్థానం ఇచ్చాడో, మన శరీర భాగాలు అత్యంత విలువైన గుండె, అది మనకు తెలుసు. అందుకే పార్వతి తన హృదయంలో దాచుకున్నాడు. అంతేకాదు హృదయ స్థానం మాతృమూర్తికి ప్రతీక. అందుకే తల్లిని గౌరవించే ఎవరి వారైనా ఈశ్వరుని కృప మెండుగా ఉంటుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.